తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరికెరుక అనేలా పరిస్థితులు రోజురోజుకు మారుతూ ఉండటంతో పాటు ఊహించని ట్విస్టులు, టీవీ సీరియల్స్ ను తలదన్నేలా సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ అదే జరిగింది. బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ కండువా మార్చేశారు. బీఆర్ఎస్ తో రామ్ రామ్ అంటూ విడాకులు తీసుకున్నారు. అలా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ను కోరినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి సుప్రీంకోర్టు మెట్లెక్కడం. అలా చివరిసారి ఈ నెల 4వ తేదీ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయంతో పాటు శాసనసభ కార్యదర్శితో సహా వివరణ ఇవ్వాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. మనం తక్కువ తినలేదంటూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ్యూహం మార్చి యూటర్న్ తీసుకున్నారు. అంటే తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లడం కాదండోయ్. సుప్రీంకోర్టుకు మాత్రం అంతా తూచ్. మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీ వీడలేదు, మేము అభిమానించే పార్టీ బీఆర్ఎస్ అంటూ పాత గొంతులో కొత్త స్వరం వినిపిస్తున్నారు. గెలిచిన సంతోషంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసొచ్చాము అంతేనంటూ వ్యూహాత్మకంగా ప్లేట్ తిప్పేశారు. అలా మేము రేవంత్ రెడ్డిని కలవగానే ఇలా మీడియాలో మేము పార్టీ మారినట్లు, బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరినట్లు వక్రీకరించారు. ఇందులోనూ మా తప్పు లేదంటూ నాలుక మడత పెట్టేశారు. ఇలా ఒక్కొక్కరిగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన వారికి గట్టి ఎదురుదెబ్బే తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే మేలుకొనున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ ను కలిసిన నాటి నుంచి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ కాంగ్రెస్ తో సన్నిహితంగా మెలుగుతున్న ఆ 10 మంది ఎమ్మెల్యేలు రూటు మార్చి మేము పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో మాత్రం పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం. బీఆర్ఎస్ పార్టీతో మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్తో తెలిపారు. శాసనసభకు 3వసారి ఎన్నికయ్యాక వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లకు వేచి చూసి ఇప్పుడు మొత్తానికి ఎమ్మెల్యే పదవి పోతోందనే భయంతోనే ఇలా స్వరం మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అఫిడవిట్లపై మార్చి 25వ తేదీ సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.